ఉచిత బస్సు పథకం తెలంగాణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉచిత బస్సు ప్రయాణంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా మహిళల కోసమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. గ్యాస్ సిలిండర్పై రాయితీ ఇచ్చి ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని వెల్లడించారు. ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మనందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపడుచులు అడగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం. అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కానీ 200 యూనిట్ల కరెంటును ఈరోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మార్చి 12వ తారీఖు నాడు హైదరాబాద్లో 1,00,000 మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది, కానీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది రెండో బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం.